ప్రతి 10 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ 8 మెంబర్స్‌కి లైఫ్‌లో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అసలు సీరియస్ ఇంజ్యూరీయే ఉండదు. ఇది జస్ట్ మన డైలీ హ్యాబిట్స్ వల్లనే అవుతుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంటైర్ డే సెడెంటరీ ఉంటుంది. ల్యాప్‌టాప్ ముందే మోర్ వర్కింగ్ అవర్స్, డే అంతా మొబైల్ యూజ్ చేయడం అండ్ ఇంటికొచ్చాక టీవీ చూడడం. దీనివల్ల మనకి డే మొత్తంలో అసలు బ్యాక్‌కి మూవ్‌మెంట్ అనేదే లేకుండా అయిపోతుంది. బ్యాక్ పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ ఏసుకుంటాం, మసాజ్ చేపిస్తాం, టెంపరరీగా రెస్ట్ ఇస్తాం. అండ్ పెయిన్ కూడా టెంపరరీగా సబ్సైడ్ అవుతుంది. బట్ మన రూట్ కాజ్ అనేది అలానే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఈ ప్రాబ్లమ్ అసలు ఏజ్ వల్ల రాదు. వీక్ కోర్, వీక్ బ్యాక్, పూర్ స్లీప్, ఎక్స్టెండెడ్ సిట్టింగ్ అవర్స్, ఎక్స్ట్రా వెయిట్ ఇవన్నీ కలిపి స్పైన్ పైన ఎక్స్ట్రా లోడ్ పెడుతున్నాయి. బ్యాక్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి సింపుల్ ఎక్సర్సైజ్ రొటీన్ కావాలి అంటే ఎక్సర్సైజ్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఇన్బాక్స్ లో పంపిస్తాను. అండ్ ఎవ్రీ 30 to 60 minutes కి ఒక్కసారి లేచి వాక్ చేయండి. అండ్ వీక్ లో అట్లీస్ట్ 2 to 3 days అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నది చేయండి. కోర్, గ్లూట్స్, బ్యాక్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయండి. అండ్ వెయిట్ కూడా హెల్తీ వెయిట్ రేంజ్ లోకి రండి. నా క్లయింట్స్ లో చాలా మందికి ఈ సింపుల్ రొటీన్ ని కన్సిస్టెంట్ గా ఫాలో చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్ నుంచి రిలీఫ్ వచ్చింది. ఈ రీల్ ని సేవ్ చేసుకోండి అండ్ బ్యాక్ పెయిన్ తో స్ట్రగుల్ అవుతున్న వారికి ఇది షేర్ చేయండి.